క్రీస్తునామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు శిలువ మరణమును గూర్చిన 25వ ప్రవచనం ఏమనగా క్రీస్తు పరలోకమునకు ఆరోహణుడవుట. ఈ ప్రవచనం కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనంలో ప్రవచింపబడింది. అలానే దీని యొక్క నెరవేర్పు లూకాసు సువార్త 24వ అధ్యాయం 51వ వచనంలో పరిశీలించవచ్చు. క్రీస్తు ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి పాపుల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడయ్యాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క జీవితం ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీరు, వేదన, దుఃఖంతోనే నిండి ఉంటుంది. కాబట్టి మన ప్రభువు మనల్ని వాటి నుంచి విడిపించాలని, మనకు శాశ్వత ఆనందం కలుగజేసి నిత్య జీవంలో ప్రవేశపెట్టాలని, ఆకలి దప్పులు, వేదన, బాధలు లేని లోకాన్ని మనకు చూపించాలని మన కోసం పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి మనకంటే ముందుగా వెళ్లారు. క్రీస్తు పరలోకానికి మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ మనలను కూడా తనతో పాటు ఆ నిత్య జీవానికి మరలా తిరిగి వచ్చి తీసుకువెళ్తానని మాటిచ్చారు. కానీ మన ప్రభువు వచ్చే వరకు మన హృదయాల్ని కలవరపడనీయకుండా మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చమని ఆజ్ఞాపించారు. కాబట్టి మన కోసం సిద్ధపరచడానికి వెళ్ళిన ఆ నివాసాలను మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి క్రీస్తు చెప్పిన మాటల్ని అనుసరించి ఆయనను మాదిరిగా తీసుకుని జీవిద్దాం.